శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటమాడితే చూస్తూ ఊరుకోమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనీ స్వామి అన్నారు. ఒక సంప్రదాయాన్ని, ఆచారాన్ని గౌరవించడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఒంగోలు టీడీపీ కార్యాలయంలో కూటమి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. కల్తీ నెయ్యి విషయంలో సిట్ విచారణ చేసే అక్రమాలు జరిగాయని చెబితే దానిని పక్కన పెట్టి అసెంబ్లీలో చెప్పులు వేసుకొని స్వామి ఫోటోలతో పోడియం వద్దకు రావటం సరైంది కాదని స్పీకర్ సభను వాయిదా వేశారని, అయితే వైసీపీ నేతలు అబద్ధాలు నిజం చేసేందుకు స్వామివారి ఫోటోలను అడ్డం పెట్టుకొని ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి అసత్యాలు ప్రజలు నమ్మవద్దన్నారు. ఆ దేవదేవుడు చూస్తూ ఊరుకోరని, ఎప్పటికైనా మూల్యం చెల్లించక తప్పదన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అత్యంత పవిత్రమైనదని, అలాంటి పుణ్యక్షేత్రంపై వైసీపీ నేతలు దుష్ప్రచారాన్ని చేస్తున్నారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ అన్నారు. అసెంబ్లీలో జరిగిన సంఘటనను ప్రజలు ప్రత్యక్షంగా చూశారని, వైసీపీ నేతలకు దేవుడిపై విశ్వాసం లేదని, ఒక మతంపై విశ్వాసం పెట్టుకొని పనిచేస్తున్నారని ప్రజలు అర్థం చేసుకొని వైసీపీ ఆగడాలను ప్రతిఘటించాల్సిన అవసరం ఉందన్నారు. టీడీపీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు, జనసేన పార్టీ నాయకులు కంది రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా తన రాజకీయాలకు వాడుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. దేవుడితో పెట్టుకుంటే ఎవరైనా కానీ తగిన మూల్యం చెల్లించుకో తప్పదు. సొంత చిన్నానని టీటీడీ బోర్డు చైర్మన్గా పెట్టుకొని అక్కడ జరిగిన అక్రమాలన్నింటి కూడా సక్రమమైన విధంగా ప్రయత్నం చేశాడు. స్వయాన చైర్మన్గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్తో చేయడం కృత్రిమ నెయ్యి. అది ఇక్కడ నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. సిట్లో ఏమీ లేదని అంటారు. వీళ్ళకి నేను ఒకటే చెప్తున్నాను, దేవుడి మీద మీ నాయకుడికి ఎట్లాగో విశ్వాసం లేదు. చెప్పులతో వెంకటేశ్వర స్వామి ఫోటోలు పెట్టుకొని వచ్చారు. ఒక్కసారి ఆ ఫోటోలు తీసుకొని పోడియం దగ్గర రాగానే కేశవ్ గారు, నేను పక్కన కూర్చున్నాం, వెంకటేశ్వర స్వామి ఫోటోలు లాగానే కేశవ్ గారు లేచి లెజిస్లేటివ్ మంత్రి గారు రియాక్ట్ అయ్యారు. అప్పుడు చైర్మన్ రూలింగ్ ఇచ్చాడు, ఎవరైనా వెంకటేశ్వర స్వామి కావచ్చు ఏ దేవుడిని అయినా తేవడం ఇది పద్ధతి కాదని చెప్పేసి ఆయన రూలింగ్ ఇచ్చి సభను వాయిదా వేసి వెళ్ళిపోయారు. అంటే దేవుడిని భక్తితో మన గ్రామాల్లో మనవాళ్ళు ఊరూరు తిరిగేసి దేవుడిని పట్టుకొని చేసుకొని వెళ్తా తిరుపతి వెళ్తారు. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి అంశాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ నాయకుడు చెప్పాడా? నేను ఒకటి అడుగుతుంది, వెంకటేశ్వర స్వామిని చెప్పులు వేసుకొని పోయి రాజకీయం చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? మీరు ఎందుకు వచ్చారు అసెంబ్లీకి? మీ నాయకుడు ఇచ్చిన ఆ డైరెక్షన్లోనే మీరు నడుస్తున్నారు కదా, అది ఆయన చెప్పాడా, మీరు చేశారా? రెండోది, ఒక సభ్యుడు అయితే రివర్స్లో పట్టుకున్న వెంకటేశ్వర స్వామి అంటే ఏదో ఒక కాగితం పట్టుకున్నాము, ఇలాగ పెట్టి చూపించాలి కదా, చెప్పులు వేసుకొని స్పృహ మర్చిపోయారు. సక్రమం ఇంకొక ఆయన ఇట్ట పట్టుకున్నాడు, పోతే ఇడిసిరేసిపోయాడు. ఇలా చేయమని మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడా? చెప్పిన డైరెక్షన్ వాస్తవం కాదా? ఆ డైరెక్షన్ మీరు పాటించేది వాస్తవం కాదా? అంటే దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తున్నారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. లేని ప్రతిపక్షం కోసం మాకు ప్రతిపక్షం ఇస్తే వస్తానంటున్నాడు. రాజకీయాలకు మీరు వాడటం అర్థం కాదు. ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి ఆలయంలో ఉన్నటువంటి స్వామివారు మీకు చంద్రబాబు నాయుడు లెటర్ రాశారు. ఆ లెటర్ మీరు సమాధానం చెప్పండి. ఇది లడ్డు దేవ విషయంలో వాళ్ళు స్వామీజీ లెటర్లు రాస్తున్నారు. ఆ లెటర్లో మీరు సమాధానం చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి. మాకు అవసరంలా, ప్రజా జీవితంలో మీరున్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పేసి నేను మీకు తెలియజేస్తూ, మీరు చేసేటువంటి ఈ దేవదేవుడి మీద చేసేటువంటి రాజకీయాన్ని, హిందూ మతం మీద మీరు చేసే రాజకీయాన్ని, వెంకటేశ్వర స్వామి కానీ మీరు చూడండి, ఫోటోలు చెప్పులు బయట ఉన్నటువంటి వీడియో కూడా మీరు ఒకసారి చూస్తే వాళ్ళు చేతులు ఏమో వెంకటేశ్వర స్వామి ఫోటో, స్లోగన్స్ ఏమో జగన్మోహన్ రెడ్డి స్లోగన్స్. ఏముందండి? మీరు తప్పనిసరిగా దేవదేవుడు మిమ్మల్ని చూస్తాడు. మీ పరిస్థితి ఏందో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను తెలియజేస్తాను. ఒకటి మామూలుగానే 1924లో కూడా మనం ఒకసారి గమనించినప్పుడు వాళ్ళ ముఖ్యమంత్రి కాడి నుంచి సైకో ముఖ్యమంత్రిని అందుకే పేరు పెట్టింది అప్పుడు జగన్మోహన్ రెడ్డికి.
పెట్టినా అప్పుడు ఆయన ఏదైనా కూడా చెప్పాలి అంటే కూడా ఒక మొహమాటం, అబద్ధాలని ఏ విధంగా దాన్ని ప్రజలకి నమ్మించాలనే దాంట్లో ఆయన ఒక ఫీలింగ్. ఎవరైనా కూడా మన సామాన్యులు ఒకటి ఏదైనా మాట్లాడాలన్నప్పుడు, ఏదైనా అబద్ధం చెప్పేటప్పుడు మన ఫేస్ రీడింగ్లో తెలిసిపోద్ది. ఈ వైఎస్ఆర్ వాళ్ళకైతే అది పూర్తిగా వాళ్ళకి మొహమాటం కూడా లేకుండా అబద్ధాలు చెప్పే దాంట్లో వాళ్ళే దిట్ట అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అప్పుడుండే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారన్నా దాన్ని ఖండించడం కానీ, గుడికెళ్ళటం కానీ, ఏదైనా కూడా దాని మీద విచారించడం కానీ ఎక్కడ కూడా చేయకపోగా ఈరోజు మళ్ళా అందుకే ఆ భగవంతుడు ఆశీస్సులతోటి వాళ్ళకి 11 సీట్లు తోటి వాళ్ళని బయట నెట్టారు. ఈరోజు అసెంబ్లీకి కూడా రాకుండా, అసెంబ్లీలో కూడా వాళ్ళు మాట్లాడటానికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా ఈరోజు అసెంబ్లీకే రాకుండా మనం వెళ్ళటం కూడా చూసాం. మనం ఈ రోజుకి అసెంబ్లీకి రాదు. మన గవర్నర్ గారు వచ్చినప్పుడు కూడా కరెక్ట్గా 11 నిమిషాలు, 11వ తారీఖు 11 మంది 11 నిమిషాలు ఉండి వెళ్ళిపోవటం జరిగింది. వాళ్ళందరూ కూడా మళ్ళీ ఇంతవరకు రారు. బయట ఉండి వేకు మాటలు ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పి ఈరోజు మేము అందరం కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఉండే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం పథకాలన్నీ కూడా, సూపర్ 6 పథకాలన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కడక్కడ కూడా ఓడలేవు, కబ్జాలు లేవు, గంజాయి లేదు. పీస్ఫుల్ వాతావరణాన్ని ఈరోజు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాం రాష్ట్రంలో అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇదివరకు రాష్ట్రంలో ఎంతమందిని కొట్టి చంపారో, ఎంతమంది మీద కేసులు పెట్టారో ఇవన్నీ కూడా మనం చూసాం. ఈరోజు ఎక్కడైనా కూడా కక్ష సాధింపులు కేసులు కానీ ఎక్కడైనా పెట్టామో మేము, ఎక్కడన్నా కూడా ఎవరి మీద వ్యక్తిగతంగా వాళ్ళు చేసిన పొరపాటు ఏదైనా ఉంటే కేసులు పెట్టుతారు చెప్తే, పాత టైంలో చేసినవన్నీ కూడా ఏ రోజు కూడా మేము ఆ కక్ష సాధింపులు కూడా మేము వెళ్ళాలి. దాని నమ్మకం పెట్టుకున్న దాన్ని ఒమ్మపరిచిందే కాకుండా మరి ఆ విషయాన్ని మా ముఖ్యమంత్రి గారు, మా ఎన్డీఏ కూటమి కానీ, మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ నాయకులు మాధవ్ గారు కానీ, వీరందరూ కూడా ఇది చేయటం తప్పు అని చెప్పి చెప్పడం జరిగింది. తప్పును తప్పుగా చెప్పుకోబోగా తిరిగి దాంట్లో ఏమి లేదని చెప్పి ఒక తప్పుడు వార్తను ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమాన్ని తలపెట్టారు వాళ్ళు. దాన్ని అంటే మేము వాస్తవంగా జరిగిందని, దేవుడు ఉన్నాడు, చట్టం తన పని చేసుకెళ్తుందని మా ప్రభుత్వం ఆలోచిస్తుంటే, మేము తప్పు చేయలేదనే ఒక నినాదాన్ని మీ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలనే తప్పుడు ప్రయత్నం చేస్తుంటే, దానికి మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం కానీ ఖండిస్తుంటే, నిన్న ఒక అసెంబ్లీ రూల్ ప్రకారం ఎక్కడైనా సరే ఒక కాన్స్టిట్యూషన్ లా ప్రకారం, పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారమే నడుచుకోవాలి. అటువంటిది మనకు పవిత్రమైన వెంకటేశ్వర స్వామి బొమ్మని తీసుకువెళ్ళేటప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళటమే కాకుండా మరి తిరిగి దాన్ని విసిరి పడేయటం, దేవుణ్ణి కూడా అంటే వాళ్ళకు ఒక అపనమ్మకం అంటే ప్రజలకు అపనమ్మకం కలిగించే విధంగా చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తూ, మరి గతంలో కూడా ఈ కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు అందరూ చూసుంటారు. ఆ ఉండి పరకామణిలో జరిగితే చిన్న తప్పే కదా అని చెప్పి అతను ప్రెస్ స్టేట్మెంట్, దానికి ఎంత పెద్ద అడావుడు చేయాలంటే జగన్ అంటాడు. దానికి మన మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం అనేది అంటే వాళ్ళకు దేవుడి పట్ల నమ్మకం లేని ఈ పరిస్థితిని ప్రజలు అర్థం చేసుకోవాలి. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసేలాగా కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారిని అగౌరవపరుస్తూ వారి యొక్క చిత్రపటాన్ని ఒక చిత్తు పేపర్లాగా పట్టుకొని ఏదైతే ప్రదర్శించారో అది చాలా హిందువుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఉంది. అట్లానే తిరుపతి విషయంలో వారు ఎందుకన్నా మొదటి నుంచి కూడా వెంకటేశ్వర స్వామి గారిని కించపరుస్తూనే ఉంది వాళ్ళ ప్రవర్తన అంతా కూడా. మన తిరుపతి నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఇంటికి ఎవరైనా భక్తులు వెళ్ళొస్తే ఆ లడ్డు ప్రసాదాన్ని ప్రతి ఇంటికి మనం పవిత్రంగా పంచి పెడతా ఉంటాం అందరికీ కూడా. అటువంటి తిరుపతి లడ్డుని కూడా అపవిత్రం చేసి నెయ్యి రూపంలో ఉన్నటువంటి కెమికల్ కలిపేసి ఆ లడ్డును ఆ రకంగా తయారు చేశారు. ఈ రకంగా వైసీపీ నాయకులు వారి యొక్క ప్రభుత్వంలో కానీ ఇప్పుడు కానీ వారు చేసినటువంటి ప్రవర్తన చాలా హేయంగాను హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా వారి యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది. ఇప్పుడు ఎట్లా వచ్చిన సీట్లు రాబోయే రోజులు కూడా అట్లాగే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ దేశాన్ని గౌరవిస్తున్న వ్యక్తులు మన మతంలో ఉండి చాలామంది ఇబ్బంది పెట్టేవాళ్ళు, ఇలాంటి మతాన్ని ఎప్పుడు పూజించేవాళ్ళే ఎప్పుడు మన కుటుంబాన్ని కూడా గౌరవిస్తారు. మతాన్ని ఎప్పుడు చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మతాన్ని మనం గౌరవిస్తున్నప్పుడు హిందూ సాంప్రదాయం ఈ ప్రపంచం మొత్తంలో ఎక్కడికి వెళ్ళినా
వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి గొప్పగా చెప్తారండి. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి, అమెరికాకి వెళ్ళండి, అమెరికాలో కూడా మన దేవస్థానం ఉంది, టీటీడీ దేవస్థానం. అలాంటి ఉన్న దేవుణ్ణి మనం ఈరోజు వచ్చి అపవిత్రం చేసి మీడియాలో వచ్చి దానికి గందరగోళం చేసి ఈరోజు అలాంటి చూపెట్టి పటాలు చూపెట్టి ఇంత బాలగారు చెప్పారు, సార్ మినిస్టర్ గారు చెప్పారు, అది పటాలను తీసుకొచ్చి చూపెట్టింది కాకుండా చెప్పులతో వచ్చింది కాకుండా తీసి పక్కన ఇసిరేసారు. ఇసిరేయడం ఎంత అది ఎంత తప్పు అంటే మామూలు తప్పు కాదండి. ఎందుకంటే జనం గమ్మునున్నా సరే దేవుడు అనే వ్యక్తి గమ్మునున్నాడు. అందరికీ పరిష్కారం అనేది ఒకరోజు వచ్చింది. ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఎంతో గొప్పగా దాన్ని చెప్తున్నప్పుడు దేవస్థానాన్ని ఎంతో గొప్పగా చేసి ఈరోజు ఎంతో మార్పు వచ్చిందండి. దేవస్థానం ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన మార్పు అంతా ఇంత కాదు, ఎంతో గొప్పగా వచ్చింది మార్పు. అలానే ఈరోజు కూటమి ప్రజలు అందరూ ప్రతి ఒక్కరు కలిసి ఎంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అన్ని డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ ఓర్చుకోలేని కొన్ని దాన్ని డైవర్షన్ పాలిటిక్స్ లాగా చేసుకొని వచ్చి ముందు తీసుకొస్తున్నారు. అందుకని మీ అందరికీ తెలిసిన విషయాన్ని నేను చెప్పేది కాదు. అందరు పెద్దలు అందరూ ఉన్నారు, ఎమ్మెల్యే గారు వీళ్ళు అందరూ ప్రతి ఒక్కరు మినిస్టర్ అందరూ ఉన్నారు. మీ అందరికీ ఒకసారి ధన్యవాదాలు.